మనం అనుకుంటూ ఉంటాం చాలా తెలివిగా దేవుని సన్నిధిలో తప్పించుకుని బయటకు వచ్చేసాము అని. మనం అనుకుంటూ ఉంటాము చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడి నేను దీనిలో నుంచి బయటకు వచ్చాను అని. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్నులను మనము మూయలేము కదా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్నులను మనము తప్పించుకొని ముందుకు కొనసాగించబడలేము కదా. యేసు ప్రభు వారి యొక్క కన్నులను కప్పి మనం చేస్తున్నటువంటి పని నుంచి తృప్తి పడలేము కదా. గమనించాలి, మనం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నది, మనం దేవుని స్తుతించడానికి వచ్చి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి మనుషుల కోసమో, ఇక్కడ నడిపిస్తున్నటువంటి వారి కోసమో కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించడం కోసం, క్రీస్తు ప్రభువును మనం ఆరాధించడం కోసమే మనం ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాము. అంటే ఆయన కోరుకుంటున్నది ఏంటంటే పరిశుద్ధత. ప్రభువారు మొట్టమొదటిగా కోరుకుంటున్నది పరిశుద్ధతే. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలందరూ పరిశుద్ధులుగా ఉండాలి అన్నదే ఆయన కోరుకుంటుంది.